రండి తొందరగా. మనకు చెప్పకుండా ఊరెళ్తారా? చెప్తా వీళ్ళ సంగతి. ఏంటి వీళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారా ఏంటి? వామ్మో, ఇప్పుడు లత వస్తుందా? మన పని అయిపోయింది. ఇక తలకాయ నొప్పి మొదలైంది. అమ్మయ్య కనిపించారు, రండి కూర్చుందాం. ఇవన్నీ మీ సీట్లేగా? మాయేనమ్మ సీట్లు. ఆహా, ఇప్పటి నుంచి మా సీట్లు అనుకుంటాలే. ఏంటన్నాయ్, బాగున్నావా? చిన్నన్నాయ్, బాగున్నావా? బాగున్నానమ్మా, బాగున్నా. నీవు ఉండగా నాకేమో బాగున్నా. ఇంతకీ మీరెంతసేపు అయింది వచ్చి మేము గంట అవుతుంది. మేము తెలియగలం కాబట్టి టైంకి వచ్చాం, మీకు తెలియలేదు కాబట్టి ముందు వచ్చి కూర్చున్నారు. అవును కదండి. నీకు తెలివి ఎక్కువ అని మాకు తెలుసులే. పిండి వంటలు ఏం వండుకొచ్చారు? మేమేం చేయలే వంట. మనం వండుకొచ్చామని చెప్పబాకు, తీసుకెళ్ళాం రూమ్ లో పెట్టుకుంటుంది. ఇదేంటండి, నేనేం చేసి రాలేదుగా, వీళ్ళైతే తిందాం అనుకున్నాను. నాకెందుకు పని అని. ఇప్పుడు మనం ఏం తినాలి? ఏదో చేసుకొచ్చే ఉంటారులే, చేసి రాకుండా ఎందుకుంటారు? మేమేం తీసుకురాలేదు. చూస్తాలే. మీరు ఏ ఊరు వెళ్తున్నారు ఇంతకీ? మీరు ఏ ఊరు వెళ్తున్నారో మేము అదే ఊరు వెళ్తున్నాం. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఎటకరాలు బాగానే వేస్తుంది వదినా, చెప్తా. సరే, బాగా చెప్పా కదా సమాధానం. బాగైంది. ఇద్దరు ఖాళీగా కూర్చున్నారు, చెప్తా వీళ్ళ పని. వదినా కొంచెం పక్క జరుగు, నీ కాళ్ళు ఎక్కడమ్మా పెట్టుకోవాలి. నువ్వు కాళ్ళు పెట్టుకునేది? జరగండి, నా కాళ్ళు నొప్పులు. నేను ఇక్కడ పెట్టుకోనా? ఏంటి కాళ్ళు పెడతావా? పెట్టి చూస్తాను, అన్నయ్య చెప్పి నీ సంగతి తేలుస్తాను. వద్దులేమ్మా, నాకెందుకు ఈ గోల? పెట్టుకో, కాళ్ళు పెట్టుకో. అది నా జోలికి రాబాకండి, లేకపోతే నాకు చెప్పకుండా ఊరెళ్తారా? వీళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే ఇక నాకేది చెప్పరు. ఏంటిది మన ప్లేస్లో పెట్టుకుని కాళ్ళు పెట్టుకుంటుంది, నేను పెట్టుకుంటానంటే మాత్రం వద్దంటుంది. వదినా వాటర్ బాటిల్ ఇవ్వు. అక్కడ ఉంది, లేచి తీసుకోపో. లెగిసి తీసి ఇవ్వు. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను లెగవలేను. అన్నయ్యకి చెప్పనా? ఇవ్వచ్చుగా, మా చెల్లెలు అడిగినప్పుడు. చెప్పనా? ఉండమ్మా, ఇస్తున్నాను. మళ్ళీ మా ఇద్దరికి ఎందుకు గొడవ? ఏంటి మజ్జిగ ఇది? ఎంత పలుచగా చేసుకొస్తారా మజ్జిగ అంటే? మేము అంతే చేసుకొని తాగుతాం. ఆ బాటిల్ మందు కాదనుకుంటా, పక్కన వాళ్ళది అనుకుంటా. ఇదిగో పైన పెట్టు. వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టకపోతే నా మాట వినరు. అది ఏమో సాగింపులు మామూలుగా లేవులే. మా అన్నయ్యలను మీరు సాధించట్లేదు, అందుకని నేను అంతే చేస్తున్నాను. వాళ్ళ చెల్లెలు మనల్ని అరుస్తుంటే చూడు, అక్కడ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకే మెదకుండా కూర్చోవచ్చు కదా, లేటుగా వచ్చాము, మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చున్నాం. కూర్చుంది కాక మళ్ళీ వాళ్ళని నేర్పిస్తున్నావు దీనికి. ఉండండి, మీరేంటి వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు? మర్యాద ఇకపోతే నేను అసలు ఊరుకోను. ఎన్నిసార్లు చెప్పినా ఇంక ఇంతే ఇది.